సంవత్సరంలో గురుకుల వ్యవస్థ స్టార్ట్ అయింది. సో, అప్పుడు గురుకులాలలో చదువుతున్నారు విద్యార్థి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా మా వాడు మంచి ఉత్తమమైనటువంటి పౌరుడుగా బయటికొస్తాడు. ఎట్ ది సేమ్ టైమ్ మంచి పొజిషన్‌కి పోతారనేటువంటి ఆలోచనలతోటి తల్లిదండ్రులు ఉండేటువంటి వ్యవస్థ. ఎప్పుడైతే గురుకులాలు సక్సెస్ అయినాయో దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా 1984లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఎస్సీల కోసం కంపల్సరీ గురుకులాలు ఉండాలనే ఉద్దేశంతోటి ఎస్ఆర్ శంకరయ్య గారి పీరియడ్‌లో ఎస్సీ గురుకుల సొసైటీని స్థాపించడం జరిగింది. సో, అవి రాను రాను పెరుగుతూ రావడం జరిగింది. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 289 గురుకులాలు ఉన్నప్పుడు, ఈరోజు ప్రత్యేక తెలంగాణలోనే 1022 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి అనంటే, అది ఒక రకంగా ప్రభుత్వానికి గురుకులాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. కానీ దాని అమలులో మాత్రం కొంత అధికారుల యొక్క తప్పుదోవన, లేకపోతే పరిస్థితుల గురించి అవగాహన లేకపోవడం వలన గానీ చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అటు గురుకుల వ్యవస్థలో నడుస్తున్నాయి. చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ పొలోమంటి రావడం, ఇన్స్టిట్యూషన్స్‌కి వచ్చిన తర్వాత వారికి తోచింది ఏదో ఆ 4, 5 రోజులు షోపుటప్ చేయడమే తప్ప, వ్యవస్థను పటిష్టం పరచాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వ పెద్దలకు గానీ, తర్వాత ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు గానీ దాని మీద చూపించకపోవడం వల్ల ఈరోజు గురుకుల వ్యవస్థ నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. 1022 గురుకులాలలో సుమారు 1,00,000 పైన గురుకుల విద్యార్థుల ఖాళీలు ఉన్నాయంటే ఎక్కడ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. శాలరీస్ పే చేయాల్సినటువంటి అవసరం సేమ్ వస్తుంది. కానీ విద్యార్థులు రాకపోవడం అనేటువంటిది అంటే సౌకర్యాల పరంగా. ఎందుకంటే గురుకుల విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనంటే డార్మెటరీ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి, స్కూల్ బిల్డింగ్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం గ్రౌండ్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం క్వార్టర్స్, స్టాఫ్ కూడా క్వార్టర్స్ ఉండాలి. అప్పుడే దాన్ని ఒక గురుకుల వ్యవస్థ అంటారు. కానీ ఈరోజు అట్లా లేదు. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, మూతబడ్డ డిగ్రీ కాలేజీలు, ఎందుకు పనికిరానటువంటి పాడుబడినటువంటి బిల్డింగ్లు, తర్వాత నివాసయోగ్యంగా ఉండేటువంటి ఒక 2, 3 బిల్డింగ్లలో గురుకులాలు పెట్టడం అంటే, గురుకులాలని ఇన్ని ఎవరు ఏర్పాటు చేయమన్నారు? ఏర్పాటు చేసిన తర్వాత వాటికి నాణ్యత అనేటువంటి దిగజారేటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు గురుకులాలకు చాలా న్యాయం జరిగిందా? ఇప్పుడు ఎట్లా చాలా న్యాయం జరిగింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి. వారికి ఉన్నటువంటి ఆలోచన అప్పుడైనా ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే అధికారి నడవాలి. అక్కడ ఒక అధికారి సొంతంగా తన నిర్ణయాలు చేయడానికి రాదు. ఇప్పుడున్నటువంటి అధికారులైనా ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే చేయాలి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడే స్కూల్స్ కొత్తగా పెట్టడం జరిగింది. ఎస్సీ బడ్జెట్ అనేటటువంటిది ఏందో, ఎస్సీ సప్లాన్ అనేటువంటిది గురుకులాలకు కేటాయించడం వల్ల కొన్ని క్వాలిటీస్ అనేటటువంటివి మెరుగుపరచడం, దాని తర్వాత దళిత బంధు రావడం, ఇవి డైవర్ట్ కావడం, అవన్నీ రాజకీయపరమైనటువంటి అయినప్పటికీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే 5, 6 తరగతిలో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. కేవలం 160 మంది విద్యార్థులు. సరే, అప్పుడు క్వాలిటీ అనేటటువంటి ఆట. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి స్కూల్ కూడా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే 640 మంది విద్యార్థులు రావడం. ఒక్కసారి ఒక ప్రైవేట్ బిల్డింగ్ మీరు చూడండి. ప్రైవేట్ బిల్డింగ్ మనం ఎవరిదైనా తీసుకున్నట్టయితే బిల్డింగ్ ఓనర్ ఒకసారి రెంట్కి ఇచ్చిన తర్వాత ఇంకా దాని దిక్కు పట్టించుకోవడం బంద్ చేస్తారు. సో ఫెసిలిటీస్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. ఈరోజు హైదరాబాద్లో మెట్రో వచ్చినా, అవుటర్ రింగ్ రోడ్ వచ్చినా, ఇవన్నీ ఫ్యూచర్ 20-30 సంవత్సరాలు దృష్టిలో పెట్టారు. కానీ అప్పుడు ఏం చేసిండ్రు? ఆదరబాదరగా ఓపెన్ చేయాలి. ఒక రాజకీయ ప్రామాణికతతోటి మాత్రమే గురుకులాలు ఏర్పాటు చేసిండ్రు తప్ప వీటికి పటిష్టంగా ఇంత ఉండాలి. మళ్ళీ అప్పుడే ఎప్పుడైతే గురుకుల వ్యవస్థ స్టార్ట్ అయిందో, ఇప్పుడు 5-6 తరగతులు నడుస్తుంది, 2 సంవత్సరాల తర్వాత 7-8 వస్తాయి. కాబట్టి పక్కా భవనాలు అనేది నిర్మించాలి అన్నటువంటి ఆలోచన అప్పుడున్న ప్రభుత్వం చేయకపోగా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయకపోగా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అది ఎవరి వల్ల వచ్చింది కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపం వల్ల వస్తున్నటువంటిది అది. కానీ జీవో నెంబరు 1274లో అసలు ఏం పొందుపరిచారు? అసలు అవన్నీ అమలు అవుతున్నాయి, అసలు ఏంది దాని గురించి? జీవో 1274 అనేటటువంటిది ఏంటంటే, గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ మహిళా గురుకులాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం 33% మహిళలకు అవకాశం ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మహిళలకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసినటువంటి జీవో. అది ఓన్లీ నియామకానికి మాత్రమే వర్తింపజేస్తారు. నియామకం మాత్రమే తీసుకుంటే ఒక స్కూల్లో సపోజ్ ప్రతి 35 స్టాఫ్ ఉంటే 10 మంది లేడీస్ ఉంటారు. సో ఈ వ్యవస్థ ఉన్నది. దాని తర్వాత ఏం చేస్తారంటే సీనియర్ లిస్ట్ ఒకటే తయారు చేయాలి. బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మెరిట్లో ముందు వచ్చినటువంటి వాళ్ళని ఏం చేసిండ్రు? జెంట్స్తో పాటు మెరిట్లో ముందు వచ్చినటువంటి లేడీస్ని అందరినీ కూడా బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్కి వేసిండ్రు. తర్వాత మెరిట్లో తక్కువ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్కి వేసిండ్రు. వేసిన తర్వాత దానికి అర్థం వేరే చెప్తూ ఈ లిస్ట్ వేరే, ఆ లిస్ట్ వేరే అని చెప్పి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఓన్లీ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్
ప్రమోషన్స్ అని, బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లో వేకెన్సీస్ అయినప్పుడు మాత్రమే అక్కడ ఉన్న లేడీస్కి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పడం వల్ల స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కు మొత్తం తూట్లు పొడిచినట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయీస్కి ఉన్న రైట్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి వారికి సొంత వక్రభాషాలు చెప్తూ ఈ 1274 జీవోకు సపరేట్ అర్థాలు తీస్తూ నియామకానికి మాత్రమే పరిమితమైనటువంటి 1274ను ప్రమోషన్స్ కూడా వర్తింపజేయడం అనేటువంటిది పూర్తిగా అన్యాయము, అక్రమము, అది సీనియారిటీని తర్వాత మెరిట్ను దెబ్బతీయడం మాత్రమే. అసలు టీచర్స్కి వేతనము సకాలంగా వేతనము కానీ ఇంకేదైనా ఇంకేం చేస్తలేరు అసలు. అంతేగాని ఇప్పుడు మళ్ళీ స్కూల్ పిల్లగాళ్ళు కానీ లేకుంటే సమయం కానీ 9:30 నుండి 4:30 వరకు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ లేదని చెప్పేసి సిఎస్ వారు 8 గంటల నుండి 4:30 వరకు అని వాళ్ళు ఒక గంటను ఎక్కువ పెంచారు. దానివల్ల ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్కి ఎన్నో మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ ఏం లేకపోతుంది. అందుకే మేము అధికారులను ఏం కోరుతున్నామంటే గురుకులాలకు రాండి. ఒకప్పుడున్న గురుకుల వ్యవస్థ నుంచి వచ్చినటువంటి అధికారులే ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు కానీ, తర్వాత ఇంతకుముందు కె మహేందర్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కూడా మా గురుకులాలలో చదివి పైకి వచ్చినటువంటి వారు. అప్పుడున్నటువంటి గురుకులాలు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూడండి. ప్రత్యక్షంగా ఒక 15-20 శాంపిల్గా తీసుకోండి. 1022 గురుకులాలు, ఒక 20-30 గురుకులాలు, బీసీలో ఒక 30 గురుకులాలు, తర్వాత సోషల్ వెల్ఫేర్లో 5 తీసుకొని వాటిని ప్రామాణికంగా తీసుకొని అప్పుడు టైం టేబుల్ను ఫిక్స్ చేయండి. లేదు అన్నీ మేము చదివినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదివినప్పుడు 8 గంటలకే ఉండే కదా, 7:15కే ఉండే కదా అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా రాండి, గురుకులాలకు వచ్చి నిజంగా మేము చెప్పిన డిమాండ్లు కరెక్టా కాదా, విద్యార్థులకు నష్టం జరుగుతుందా లేదా. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 840 మంది స్టూడెంట్స్ ఉన్న చోట గతంలో 753 మంది స్టూడెంట్స్ ఉన్న చోట గతంలో పూరి, చపాతి, ఇడ్లీ పెట్టేటువంటి సందర్భంలో ఈరోజు ఏం చేసిండ్రు, అది కట్ చేసేసిండ్రు. ఎందుకంటే టైంకి ఇవ్వలేకపోతున్నారు. టైంకు ప్రేయర్ జరగాలి, టైంకు ప్రేయర్ జరగకపోతే విద్యా వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఆ టైం లోపల ఏమిస్తారు, ఇమీడియట్గా రైస్ చేసేయడం, పిల్లలకు పెట్టేయడం. దానివల్ల నష్టపోతున్నది ఎవరు, విద్యార్థి నష్టపోతున్నాడు. సో ఎట్ ది సేమ్ టైం మెస్ ఛార్జీలు పెంచకపోవడం. సో ఇవన్నీ కూడా వ్యవస్థలో చాలా మార్పుల మీద స్టడీ చేయాల్సినటువంటి అధికారులు మేము చెప్పిందే చెయ్యండి అనడం వల్ల భవిష్యత్తులో నష్టపోతుంది. ఈరోజు 1,00,000 ఖాళీలు ఎందుకైనాయి? ఒకప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు చెప్తే వినేటటువంటి పరిస్థితి. మేము చదువు చెప్పినప్పుడు కానీ, మేము చదువుకున్నప్పుడు కానీ మా తల్లిదండ్రులు పలాని కోర్సు నువ్వు చదువు, దానివల్ల లాభం ఉంటుంది అంటే ఈరోజు చదివినటువంటి పరిస్థితుల నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కానీ ఈరోజు అట్టలేదు. విద్యార్థి నేను ఇది చదువుతా అని అంటేనే అప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నాడు. ఆ విధమైనటువంటి ఒకప్పుడు తల్లిదండ్రులు విద్యార్థులను తెచ్చి నువ్వు ఈ గురుకులంలో చదువు బాగుపడతావంటే ఏ విద్యార్థి అయినా మాట్లాడకుండా చివరి కోర్సు కంప్లీట్ చేసినట్టు. కానీ ఈరోజు అట్లలేదు. గురుకులాలకు వచ్చిన తర్వాత విద్యార్థికి నచ్చకపోతే నేను ఇక్కడ చదవను అని చెప్తే తల్లిదండ్రులు ఏం చేయలేక ఇమీడియట్గా టీసీ తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు ఫిబ్రవరిలో ఎంట్రన్స్ పెడతారు, ఆ ఎంట్రన్స్ పిల్లల్లో ఆల్మోస్ట్ 50% మళ్ళీ జాయిన్ కారు, గురుకులాలు వస్తారు, టీసీ తీసుకొని పోతారు. సో ఈ పరిస్థితులు ఎందుకంటే సౌకర్యాలు ఉండాలి, తర్వాత స్కాలర్షిప్ పెంచాలి, ఎట్ ది సేమ్ టైం టీచింగ్ ఫ్యాకల్టీకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంచినప్పుడు గురుకుల విద్యా వ్యవస్థ మంచిగా జరుగుతుంది. అదే అండి. ఇప్పుడు మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ నెల 28 ఇది మొదటి దశ ఆందోళన కార్యక్రమం కింద ప్రభుత్వానికి గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులను వారి దృష్టికి తీసుకురావడం అనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఇప్పుడు డిమాండ్, ఆలోచన. సో ఈ సెప్టెంబర్ 28వ తారీఖు ఏదైతే చేయబోతున్నామో పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గురుకులం నుంచి కూడా ఉపాధ్యాయులు కదులుతున్నారు. సుమారు 2 నుంచి 3,000 మంది వస్తారు. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరగబోయేటటువంటి అతి పెద్ద మహాధరణ ఇదే అవబోతుంది. ఇది చూసిన తర్వాతనైనా సరే ప్రభుత్వం అట్లీస్ట్ మాతోటి మాట్లాడి, లేదు అధికారులను మేము కోరుతున్నట్టుగా అధికారులను గురుకులాలకు పంపించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వాటిని ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి విద్యాలయాలుగా చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.